సో ఫస్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ వచ్చేసి ఫంక్షన్స్. ఏంది రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క ఫంక్షన్స్? ఎక్స్చేంజ్ ఆఫ్ O2 and CO2. O2 and CO2. Exchange of O2 and CO2. Exchange of oxygen and కార్బన్ డైఆక్సైడ్. సో అది మెయిన్ ఫంక్షన్. తర్వాత వచ్చేసి పార్ట్స్ వచ్చేసి నాజల్ క్యావిటీ, ఫారెంక్స్, లారెంక్స్, ట్రేకియా, బ్రాంకియల్స్, alveoli, లంగ్స్. పార్ట్స్ వచ్చేసి నాజల్ క్యావిటీ, ఫారెంక్స్, లారెంక్స్, ట్రేకియా, బ్రాంకియల్స్, alveoli అండ్ లంగ్స్. ఓకే. సో మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. పార్ట్స్ ఆర్ nasal cavity, pharynx, larynx, trachea, bronchioles, alveoli and lungs. ఓకే. సో ఇక్కడ సిపిసి ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగిన క్వశ్చన్ ఏంటంటే విచ్ ఈస్ ద కామన్ పార్ట్ ప్రజెంట్ ఇన్ బోత్ డైజెస్టివ్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్? pharynx is common part which is present in the both digestive and respiratory system. సో ఫస్ట్ వచ్చేసి నాజల్ క్యావిటీ గురించి మాట్లాడదాం. నాజల్ క్యావిటీ. సో నాజల్ క్యావిటీ గురించి ఏం చెప్పొచ్చు అంటే ఇట్ ఈజ్ అనే ఛాంబర్. నాజల్ క్యావిటీ అనేది ఒక ఛాంబర్ విచ్ ఈజ్ లైన్డ్ విత్ అనే మ్యూకస్ మెంబ్రేన్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ హెయిర్ లైక్ స్ట్రక్చర్. సో నోస్ లో హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, దాన్ని సీలియా అంటారు. ఆ మెయిన్ ఆ హెయిర్ ప్రజెంట్ అవడం వల్ల యూజ్ ఏంటంటే మనం ఏదైతే గాలి పీల్చుకుంటామో అది ఫిల్టర్ అయ్యి హీట్ అయ్యి లంగ్స్ కి తీసుకెళ్తుంది. సో నాజల్ క్యావిటీ మళ్ళీ టూగా డివైడ్ చేయబడింది, రైట్ లెఫ్ట్. మధ్యలో ఒక సెప్టమ్ ఉండిద్ది, దాన్నే నాజల్ సెప్టమ్ అంటారు. సో అంతేకాకుండా ఇక్కడ నోస్ దగ్గర మనకి ఒక టైప్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి, ఏంటి ఆల్ఫాక్టరీ న్యూరాన్స్. అవి ఉండడం వల్లే మన స్మెల్ చూడగలుగుతాం. ఇప్పుడు గూగుల్ ఉంది, గూగుల్ అన్నిటినీ ఫైండ్ అవుట్ చేసింది కానీ స్మెల్ని ఫైండ్ అవుట్ చేయాలి. అది కూడా కనబెడతారా? పొద్దున్నే వచ్చేటప్పుడు ఒక స్ప్రే కొట్టారు, చాలా దూరం వచ్చింది స్మెల్. నేను అప్పుడు థింక్ చేశాను అనమాట, గూగుల్ అన్ని ఫైండ్ అవుట్ చేసిద్ది కానీ స్మెల్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తే మనం వాళ్ళని అడగకుండానే ఏ స్ప్రేనా ముందే గూగుల్లో టైప్ చేయొచ్చామని. సో అట్లా ఇప్పుడు ఎయిర్ ని ఫైండ్ అవుట్ చేయలేదు గూగుల్. జస్ట్ ఇక్కడ ఏసీ గాలి వస్తుందా నార్మల్ గాలి వస్తుంది గూగుల్ని అడిగామనుకో చెప్పలేదు, మన ఏ స్ప్రే కొట్టుకున్నా చెప్పలేదు. ఓకే, గూగుల్ కొన్నిటిని మాత్రమే చెప్పగలదు, బట్ హ్యూమన్ మ్యాక్సిమం అన్ని చెప్పగలదు అట్లా. సో నాజల్ క్యావిటీ రాయండి. ఇట్ ఈస్ అన్ ఛాంబర్ విచ్ ఈజ్ లైన్డ్ with an mucous membrane. And it consists of hair-like structure called cilia. The main function of cilia: filter and heating of an air.
It is divided into by a septum known as nasal septum. Here, olfactory neurons are present for sense of smell. So it is in a chamber which is lined with a mucous membrane and consists of a like structure is called cilia. The main function of cilia is filter and heating of an air. It is divided into two by a septum is known as nasal septum, and here olfactory neurons are present for sense of smell. ఇది మొత్తం nasal cavity గురించి. తర్వాత ఏంది pharynx. సో ఫస్ట్ ఇనాలేషన్ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే నాజల్ క్యావిటీ. సో మన డైజెస్టివ్ సిస్టమ్ లో ఫస్ట్ ఇంజెషన్ ప్రాసెస్ అనేది మౌత్ లో ఎలా అయితే స్టార్ట్ అయిందో, సో ఇక్కడ నోస్ లో ఫస్ట్ మన ఎయిర్ అనేది పీల్చుకుంటాం అనమాట. pharynx is divided into three parts: nasopharynx, oropharynx, laryngopharynx. Nasopharynx, oropharynx, and laryngopharynx. సో చాలా సార్లు ఏమడిగారంటే ఇక్కడ నాజోఫారింక్స్, ఓరోఫారింక్స్, లారింగోఫారింక్స్ ఉన్నాయి కదా, ఎడినాయిడ్స్ ఎక్కడ ఉంటాయి అని అడిగారు. సో నాజోఫారింక్స్ లో ఎడినాయిడ్స్ ఉంటాయి, ఓరోఫారింక్స్ లో టాన్సిల్స్ ఉంటాయి. మనం చదువుకున్నాం కదా, టాన్సిలైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ టాన్సిల్స్ ఇట్లా. సో అడుగుతారు వేర్ ఈస్ ద ఎడినాయిడ్స్ ఆర్ ప్రజెంట్ అని చెప్పినప్పుడు నాజోఫారింక్స్ లో ఉంటాయి. టాన్సిల్స్ ఎక్కడ ఉంటాయని చెప్పినప్పుడు ఇట్లా ఓరోఫారింక్స్ లో ఉంటాయని చెప్పాలి. తర్వాత వచ్చేసి లారింగ్స్. లారింగ్స్ గురించి ఏం చెప్పచ్చు? ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వాయిస్ బాక్స్. It is also known as voice box. It is also known as voice box. At the base of the larynx, at the base of the larynx, a leaf-shaped structure is present, known as epiglottis. Actually, at the base of the larynx,
ఏ లీఫ్ షేప్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. known as epiglottis. At the base of the larynx, a leaf-shaped structure is present, known as epiglottis. The main function of epiglottis to avoid the passage of air during the swallow. ఎప్పుడైతే మనం ఫుడ్ నములుతా ఉంటామో అప్పుడు ఎయిర్ ఫుడ్ ఒకేసారి ఎంటర్ అవ్వకుండా కాపాడుతూ ఉంటది. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వాయిస్ బాక్స్. చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ అదర్ నేమ్ ఫర్ వాయిస్ బాక్స్ అని అంటారు ఇంటర్వ్యూలో. లారింగ్స్ అని చెప్పాలి. At the base of the larynx, a leaf-shaped structure is present known as epiglottis. The main function of an epiglottis is to avoid the passage of air during the swallow. తర్వాత nasal cavity, pharynx, larynx, trachea. Trachea. It is also known as windpipe. It is also known as windpipe. And it is made up of C-shaped cartilaginous rings. It is made up of C-shaped cartilaginous rings. It is also known as windpipe. It is made up of C-shaped cartilage rings. ట్రేకియాలో కూడా సీలియాస్ ఉంటాయి. నాజల్ క్యావిటీలో ఏదో ఫిల్టర్ చేస్తుంది కదా, అక్కడ ఫిల్టర్ చేసినా కూడా కొన్ని ఎంటర్ అయిపోతాయి ఆటోమేటిక్. ఇక్కడ ఉన్న సీలియాస్ ఇంకా లోపలికి వెళ్ళనియవు. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోండి అని పంపిస్తాయి. అప్పుడు దగ్గు కానీ తుమ్ము కానీ వచ్చేది. ఇక్కడ రాసుకోండి. హియర్ ఆల్సో cilia is present to avoid the entering of dust particles inside of the lung, which may coughed out or sneezed out. ఓకే, ఇక్కడ కూడా సీలియాస్ ఉంటాయి. ఏం చేస్తాయంటే డస్ట్ పార్టికల్స్ ఏదైతే ఉన్నాయో లంగ్ లోకి ఎంటర్ అవ్వకుండా కాపాడి అక్కడ మనకు దగ్గు కానీ తుమ్ము వచ్చి అది డస్ట్ పార్టికల్ ని బయటికి పంపించేస్తుంది. తర్వాత బ్రాంకి. ఇక్కడ డయాగ్రామ్ లో కనుక మనం చూస్తే ఇది నాజల్ క్యావిటీ, ఫారింక్స్, లారింక్స్, ట్రేకియా చూడండి ఇలా సి షేప్డ్ కార్టిలేజ్ రింగ్స్ ఉంది. పైప్ ఉంది అనుకోండి, ఇలా కట్ చేస్తే మొత్తం సి షేప్ లో ఉంటాయి కదా, అట్లా సి షేప్డ్ కార్టిలేజ్ రింగ్ తో మేడప్ అయి ఉంది చాలా క్లియర్ గా. తర్వాత బ్రాంకస్ అంటున్నాం. సో ఈ ట్రేకియా అనేది 2 బ్రాంచెస్ గా డివైడ్ అవుతుంది. ఏదైతే 2 బ్రాంచెస్ గా డివైడ్ అయిందో దాన్నే బ్రాంకే అంటారు. ఓకే, ఒక బ్రాంకి ఏమో రైట్ లంగ్ లో వెళ్తుంది, ఇంకొక బ్రాంకి ఏమో లెఫ్ట్ లంగ్ లోకి ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ మనం రాద్దాం. ది ట్రేకియా is divided into 2 branches.
branches and forms a bronchi in which one bronchi is entering to right lung, whereas another bronchi is entering to the left lung. The trachea is divided into two branches and forms a bronchi in which one bronchi is entering to the right lung, whereas another bronchi is entering to the left lung. తర్వాత బ్రాంకియల్స్ సార్ 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 అదే సార్ బ్రాంకియల్స్ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏదైతే ఇలా బ్రాంకి ఉందో ఇలా బ్రాంచెస్ లాగా డివైడ్ అయింది కదా, దాన్నే బ్రాంకియల్స్ అంటారు. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే ఈచ్ బ్రాంకి divided into too many branches and forms a
bronchioles. Each bronchi is divided into too many branches and forms a bronchioles. Okay. తర్వాత alveoli. alveoli ఎక్కడ ఉంటుందంటే ఇలా ఈ బ్రాంకియల్స్ కి కింద ఇలా ఎయిర్ సాక్స్ ఉన్నాయి చూడండి, వాటిని alveoli అంటారు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ బ్రాంకియల్ a tiny air sac is present, known as at the end of each bronchial a tiny air sac is present, known as alveoli. At the end of each bronchioles a tiny air sac is present, known as alveoli. Connection failure. At the end of each bronchial a tiny తర్వాత వచ్చేసి లంగ్స్ గురించి ఏం చెప్పొచ్చు? హియర్ 2 lungs are present. Right and left. 2 lungs are present, right and left. So each lung is covered by a layer is known as visceral pleura. తర్వాత the entire cavity of lung is covered by layer is known as parietal pleura. The space between visceral and parietal pleura is known as pleural cavity. So right lung is divided into 3 lobes, whereas left lung is divided into 2 lobes. చాలా important.
హలో. సో ఇది ఓకే కదా, లంగ్. సో మొత్తం ఫస్ట్ వచ్చేసి ఇట్లా రెస్పిరేటరీ సిస్టమ్ ఫంక్షన్ చెప్పండి, తర్వాత పార్ట్స్, తర్వాత నాజల్ క్యావిటీ, ఫారింగ్స్, లారింగ్స్, ట్రేకియా, బ్రాంకి, బ్రాంకియల్స్, అల్వియోలై అండ్ లంగ్స్. వీటన్నిటి గురించి చెప్పుకుంటే వెళ్ళిపోండి. ఓకే. తర్వాత వచ్చేసి ఇంపార్టెంట్ ఏంటంటే రెస్పిరేషన్. రెస్పిరేషన్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. ఇప్పుడు మళ్ళీ రెస్పిరేషన్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. రికార్డెడ్ పంపిస్తాను, లింక్ ఆల్రెడీ యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను, క్లిక్ చేసుకోండి. ఇంటర్నల్ రెస్పిరేషన్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెస్పిరేషన్.
ఇంటర్నల్ రెస్పిరేషన్ దేని మధ్య జరిగింది. ఇట్ ఈజ్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ O2 and CO2 between blood and body cells in the systemic capillary. It is an exchange of oxygen and carbon dioxide between the blood and body cells in the systemic capillary. తర్వాత వచ్చేసి ఎక్స్టర్నల్ రెస్పిరేషన్. సేమ్ ఇట్ ఈస్ exchange of O2 and CO2 between alveoli and blood in the pulmonary capillary. చాలా ఇంపార్టెంట్, అడుగుతారు. ఎక్స్టర్నల్ ఇంటర్నల్ రెస్పిరేషన్ గురించి చెప్పమంటారు, దేని మధ్య జరిగితే ఇంపార్టెంట్. ఇప్పుడు డిసీజ్ కండిషన్స్ చూద్దాం.
నెక్స్ట్ చూడండి, రెస్పిరేటరీ సిస్టమ్. ఈ రెస్పిరేటరీ సిస్టమ్ లో ఫస్ట్ మిమ్మల్ని ఏం అడుగుతారంటే, మన డైజెస్టివ్ సిస్టమ్ లో మనం చదువుకున్నాం కదా, అప్పర్ జిఐ లోవర్ జిఐ, అట్లాగే అప్పర్ రెస్పిరేటరీ పార్ట్స్ లోవర్ రెస్పిరేటరీ పార్ట్స్ అడుగుతారు. ట్రేకియా వరకు అప్పర్ రెస్పిరేటరీ, నాజల్ క్యావిటీ, ఫారెన్స్, లేరెన్స్, ట్రేకియా వరకు. బ్రాంకియల్స్, అల్వియోలై, లంగ్స్ వచ్చేసి లోవర్ రెస్పిరేటరీ. ఇక్కడ ఉంటుంది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అనే. ఓకే, సో ట్రాకియా వరకు అప్పర్ రెస్పిరేటరీ పార్ట్స్, ఈ లోవర్ రెస్పిరేటరీ పార్ట్స్ వచ్చి బ్రాంకియల్ ఇక్కడ నుంచి. ఇది చూడండి, నాజో అంటే నోస్, నాజో అంటే నోస్, దాన్ని రైనో అని కూడా అంటారు. ఓకే, ఎడినాయిడ్ అంటే ఎడినాయిడ్స్, టాన్సిల్ అంటే టాన్సిల్స్, ఫారెంజ్ అంటే ఫారెంగ్స్, ఎపిగ్లాట్ అంటే ఎపిగ్లాటిస్, లారింజ్ అంటే లారింగ్స్, ట్రేకియో అంటే ట్రేకియా. పక్కన ఇవి కూడా చూడండి, ట్రేకియోప్లాస్టీ, సర్జికల్ రిపేర్ ఆఫ్ ట్రేకియా, లారింగో ప్లీజియా, ప్లీజియా అంటే పెరాలసిస్, పెరాలసిస్ ఆఫ్ లారింగ్స్, ఎపిగ్లాటైటిస్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఎపిగ్లాటిస్, ఫారెంజోస్కోప్, స్కోప్ అంటే ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎగ్జామినేషన్. ఓకే, ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ఫారెంగ్స్. ఇట్లా లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, బ్రాంకియో, బ్రాంకస్, బ్రాంకి ఎక్టసిస్, ఎక్టసిస్ అంటే ఎక్స్పాన్షన్ ఆర్ డైలేషన్. ఓకే, బ్రాంకోస్కోప్, ద ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎగ్జామినేషన్ ఆఫ్ బ్రాంకి, బ్రాంకియోలైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంకియోల్స్, అల్వియోలార్, పర్టైనింగ్ టు ద అల్వియోలై. ఇవి కూడా అలా చదవండి. న్యూమెనెక్టమీ, ఎక్టమీ అంటే రిమూవల్, న్యూమే అంటే లంగ్స్, excision of the lungs or removal of lung. Pneumonia, a condition of inflammation of the lungs. Pulmonology, specialist in the study of lungs. ఇవేం అవసరం లేదు. థొరాకో అంటే చెస్ట్, పతి అంటే డిసీజ్, థొరాకోపతి, డిసీజ్ ఆఫ్ ది చెస్ట్. ఆస్మియా అంటే స్మెల్, ఎనాస్మియా వితౌట్ స్మెల్, ఫోనియా వాయిస్ క్వాలిటీ, డిస్ఫోనియా అంటే డిఫికల్ట్ ఇన్ ద వాయిస్ క్వాలిటీ, పినియా బ్రీదింగ్, ఏపినియా ఆబ్సెన్స్ ఆఫ్ బ్రీదింగ్, టైసిస్, హిమోప్టైసిస్ అంటే స్పిట్టింగ్ ఆఫ్ ది బ్లడ్, థొరాక్స్ చెస్ట్, పయోథొరాక్స్ పస్ ఇన్ ద చెస్ట్, బ్రాడిపినియా స్లో బ్రీదింగ్, డిసెప్నియా డిఫికల్ట్ ఇన్ బ్రీదింగ్, యూపినియా నార్మల్ బ్రీదింగ్, టాకిపినియా ఫాస్ట్ బ్రీదింగ్.
ఇంకా పాథాలజీ చాలా ఇంపార్టెంట్. సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. గర్డ్ అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఆస్తమా స్పాజం ప్రొడ్యూస్ అయింది. బ్రాంకిల్ ప్యాసేజెస్ ఏదైతే ఉందో అక్కడ స్పాజం కనుక ప్రొడ్యూస్ అయితే దాన్ని ఆస్తమా అంటారు. ఓకే. క్రానిక్ బ్రాంకైటిస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంకీ. ప్లూరల్ ఎఫ్యూజన్ మన ఏదైతే ఒక లంగ్ విజరల్ ప్లూరా, క్యావిటీ పెరైటల్ ప్లూరా కవర్ అవుతుంది, మధ్యలో స్పేస్ ఉండేదాన్ని ప్లూరల్ క్యావిటీ అన్నాం చూడండి. ఆ ప్లూరల్ క్యావిటీ అనేది అబ్నార్మల్ ఫ్లూయిడ్ తో అక్యుములేట్ అయింది, దాన్నే ప్లూరల్ ఎఫ్యూజన్ అంటారు. ఎంఫైసీమా అంటే డిక్రీజ్డ్ ఎలాస్టిసిటీ ఆఫ్ ఆల్వియోలై. డైలేట్ అవుతుంది కానీ అనేబుల్ టు కాంటాక్ట్. సో దట్ ఈజ్ ఎంఫైసీమా. ఇవన్నీ నేర్చుకోవాలి, టూ లైన్స్ చదువుకోండి. ఇన్ఫ్లుయెంజా ఐతోనే ఉంది. ఇన్ఫెక్షియస్ రెస్పిరేటరీ వైరల్ డిసీజ్. ట్యూబర్కులోసిస్ కమ్యూనికబుల్ డిసీజ్ కాజ్డ్ బై ద మైకోబాక్టీరియం ట్యూబర్క్యులై. నిమోనియా ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కాజ్డ్ బై ద బ్యాక్టీరియా అండ్ వైరస్. నిమోనియా అంటే ఇన్ఫ్లమేటరీ డిసీజ్. ఇన్ఫ్లుయెంజా అంటే ఇన్ఫెక్షియస్ రెస్పిరేటరీ వైరల్ డిసీజ్. నిమోనియా అనేది బ్యాక్టీరియా, వైరస్, ఫంగై దేని ద్వారా కలగొచ్చు, బట్ ఇన్ఫ్లుయెంజా అనేది వైరల్ డిసీజ్. ఇన్ఫెక్షియస్ రెస్పిరేటరీ వైరల్ డిసీజ్. నిమోనియా అంటే ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కాజ్డ్ బై ద బ్యాక్టీరియా, వైరస్ అండ్ ఫంగై. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నారు, థొరాకోసెంటసిస్ చేస్తున్నారు. సెంటసిస్ అంటే సర్జికల్ పంక్చర్, నీడిల్ నుంచి బయటికి లాగుతున్నారు చూడండి. బయటికి లాగి ఇలా ఫ్లూయిడ్ అనేది దీంట్లో వస్తుంది. అబ్నార్మల్ ఫ్లూయిడ్ ని రిమూవ్ చేయడం. థొరాక్స్ అంటే లంగ్స్ దగ్గర, దాన్ని థొరాకోసెంటసిస్ అన్నారు. అబ్నార్మల్ ఫ్లూయిడ్ ఎక్కడ ఉండిద్ది, ప్లూరల్ క్యావిటీలో ఉంటుంది, దాన్ని ప్లూరల్ ఎఫ్యూజన్ అంటారు. ARDS acute respiratory distress syndrome. ఇవన్నీ అవసరం లేదండి. ఏప్నియా అబ్సెన్స్ ఆఫ్ బ్రీదింగ్. ఎపిటాక్సిస్ నోస్ బ్లీడ్. ఎపిటాక్సిస్ కొన్ని సమ్మర్ సీజన్ లో వేడి ఎలా ఎక్కువైనప్పుడు ముక్కు నుంచి బ్లడ్ కాదు, నోస్ బ్లీడ్. హైపాక్సెమియా డెఫిషియన్సీ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద బ్లడ్. హైపో అంటే లో, ఆక్స్ అంటే ఆక్సిజన్, ఈఎం అంటే బ్లడ్, ఐ అంటే కండిషన్. డెఫిషియన్సీ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద బ్లడ్. హైపాక్సియా డెఫిషియన్సీ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద టిష్యూ. ఎమియా అంటే బ్లడ్ లో డెఫిషియన్సీ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సియా అంటే డెఫిషియన్సీ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద టిష్యూస్. ప్లూరసీ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ప్లూరల్ మెంబ్రేన్. ప్లూరల్ క్యావిటీ ఏదైతే ఉందో అది ఇన్ఫ్లమేషన్ ఏర్పడడం. ఇవన్నీ అవసరం లేదండి. పాలిసోమనోగ్రఫీ అంటే స్లీప్ సైకిల్ ని మెజర్ చేసేది, పాలిసోమనోగ్రఫీ అంటారు. పిఎఫ్టి పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, మనం ఆల్రెడీ డైజెస్టివ్ సిస్టమ్ లో ఎల్ఎఫ్టి చదువుకున్నాం. థైరాయిడ్ లో టిఎఫ్టి, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్. బ్రాంకోస్కోపీ, స్కోపీ అంటే విజువల్ ఎగ్జామినేషన్, స్కోప్ అంటే ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎగ్జామినేషన్. బ్రాంకోస్కోపీ అంటే విజువల్ ఎగ్జామినేషన్ ఆఫ్ బ్రాంకీ. లారెంజోస్కోపీ విజువల్ ఎగ్జామినేషన్ ఆఫ్ లారింగ్స్. మీడియాస్టినోస్కోపీ విజువల్ ఎగ్జామినేషన్ ఆఫ్ మీడియాస్టినం. Pleurectomy, excision of the pleural membrane. Pneumonectomy, excision of lung. Rhinoplasty, surgical repair of nose. Septoplasty, surgical repair of septum. అందుకని సర్జికల్ టర్మ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లాస్టీ, ఎక్టమీ, సెంటసిస్ ఇవన్నీ. థొరాకోసెంటసిస్ సర్జికల్ పంక్చర్ ఆఫ్ థొరాక్స్. ట్రాకియోస్టమీ ఓపెనింగ్ ఆఫ్ ట్రేకియా. ఎక్టమీ అంటే రిమూవల్, ఓస్టమీ అంటే ఓపెనింగ్, ప్లాస్టీ అంటే సర్జికల్ రిపేర్, సెంటసిస్ అంటే సర్జికల్ పంక్చర్. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫార్మకాలజీ, డ్రగ్స్, యాంటీహిస్టమిన్స్, యాంటీ టిష్యూ, బ్రాంకోడైలేటర్స్, కార్టికోస్టెరాయిడ్స్. దీంట్లో ఏదో ఒకటి ఒక 2-3 చూసుకోండి. తర్వాత వచ్చేసి అబ్రివేషన్స్.
సిఓపిడి చాలా ఇంపార్టెంట్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. సిఎక్స్ఆర్ అంటే చెస్ట్ ఎక్స్రే. ఐఆర్డిఎస్ అంటే ఇన్ఫాంట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. యుఆర్ఐ అంటే అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. ఎల్ఆర్ఐ అంటే లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. టీబీ అంటే ట్యూబర్కులోసిస్. ఎస్ఓబి అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్. పిఎఫ్టి అంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజ్. మెయిన్ చదువుకోండి చాలా, ఇంకంతా రెస్పిరేటరీ సిస్టమ్. సో డైజెస్టివ్, ఇంటెగ్యుమెంటరీ, రెస్పిరేటరీ 3 చెప్తాను, 3 చదవండి. సో రికార్డెడ్ సెషన్ పంపిస్తాలే, గ్రూప్ లో పెడతాను, చూడండి అది. సాయి ఏమైనా డౌట్ ఉందా మీకు? ఆల్రెడీ మీకు యూట్యూబ్ చేశాను, డైజెస్టివ్, ఇంటెగ్యుమెంటరీ, రెస్పిరేటరీ చూడండి. ఓకే, రెస్పిరేటరీ ఇప్పుడు పంపిస్తాను. ఓకే సార్. సరే.